అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని చేస్తున్న కారణం ఒకటే, ప్రేమలో విఫలమై ఒకరిని మర్చిపోలేక ప్రతిరోజు మనసులో ఒక్కరికి ఒక తోడుగా ఉండాలని. మీరిప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ బాధ శాశ్వతం కాదు. ఈరోజు నేను మీతో 10 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. గుండె పగిలిన తర్వాత ఎందుకంత బాధగా అనిపిస్తుంది, ఎందుకు వాళ్ళని మర్చిపోలేకపోతున్నాం, వాళ్ళెందుకు వెళ్ళిపోయారు, వాళ్ల కోసం ఎదురు చూడాలా, ఒంటరితనాన్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళ సోషల్ మీడియాను ఎందుకు చూడకూడదు, మిమ్మల్ని మీరెందుకు నిందించుకోకూడదు, మళ్ళీ మీ జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి, ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి, ముఖ్యంగా మీ జీవితం ఒక బ్రేకప్తో ముగిసిపోదని ఎలా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీ బాధను ఒక్క రోజులో తొలగించకపోవచ్చు, కానీ ఆ బాధ నుంచి బయటపడే మొదటి అడుగు వేయడానికి మీకు ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది. అయితే ప్రారంభిద్దాం. గుండె పగిలినప్పుడు ఎందుకంత బాధగా అనిపిస్తుంది? చాలామంది ఒక విషయం అనుకుంటారు, నేను ఆ వ్యక్తిని కోల్పోయానని. కానీ నిజం అది కాదు. మీరు ఒక మనిషిని మాత్రమే కోల్పోలేదు, వాళ్లతో కలిసి ఊహించుకున్న భవిష్యత్తును కూడా కోల్పోయారు. వాళ్లతో మాట్లాడే అలవాటును కోల్పోయారు, చిన్న చిన్న క్షణాలను కోల్పోయారు, ప్రతి ఉదయం వచ్చే ఒక మెసేజ్, ప్రతి రాత్రి చెప్పే ఒక గుడ్ నైట్, వాళ్లతో కలిసి వేసుకున్న ఎన్నో కలలు, అవన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. అందుకే గుండె పగిలినప్పుడు బాధ ప్రేమ వల్ల మాత్రమే కాదు, ఆ జ్ఞాపకాలు, ఆ అలవాట్లు, ఆ ఆశలన్నీ ఒక్కసారిగా ఖాళీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అది సహజం. ఆ బాధను బలవంతంగా దాచిపెట్టకండి. ఎడవాలనిపిస్తే ఏడవండి, బాధగా అనిపిస్తే అంగీకరించండి. కానీ ఆ బాధలోనే శాశ్వతంగా ఉండిపోకండి. ఎందుకంటే గుండె పగిలిందని జీవితం పగిలిపోలేదు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇదొక అధ్యాయం మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. వాళ్ళని ఎందుకు మర్చిపోలేకపోతున్నాం? చాలామంది నన్ను ఒకే ప్రశ్న అడుగుతుంటారు, ఇన్ని రోజులు అయిపోయాయి అయినా వాళ్లే ఎందుకు గుర్తొస్తున్నారు? దానికి కారణం ప్రేమ మాత్రమే కాదు, అలవాటు కూడా. ప్రతిరోజూ మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా లేకపోతే మనసు మళ్లీ మళ్లీ వాళ్లనే వెతుకుతుంది. వాళ్లతో వెళ్లిన ప్రదేశాలు, విన్న పాటలు, తీసుకున్న ఫోటోలు, చూసిన సినిమాలు, ప్రతి చిన్న జ్ఞాపకం వాళ్ళను గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే వాళ్ళని మర్చిపోలేకపోతున్నానని మిమ్మల్ని మీరు బలహీనులుగా అనుకోకండి. ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే సహజమైన ప్రక్రియ. కానీ ప్రతిరోజు అదే జ్ఞాపకాల్లో జీవించడం మాత్రం మానేయాలి. కొత్త అలవాట్లు ఏర్పరచుకోండి, కొత్త ప్రదేశాలకెళ్లి కొత్త విషయాలు నేర్చుకోండి, మీ సమయాన్ని మీ ఎదుగుదల కోసం ఉపయోగించండి. కొత్త జ్ఞాపకాలు పెరిగిన కొద్దీ పాత జ్ఞాపకాల బాధ నెమ్మదిగా తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి, కాలం ఒక్కటే మిమ్మల్ని మార్చదు. కాలంతో పాటు నీవు తీసుకునే కొత్త నిర్ణయాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వాళ్ళు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారు? బ్రేకప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. నేను సరిపోలేదా? నాలో ఏదైనా లోపమా? కానీ ప్రతి విడిపోవడానికి బలమైన కారణం ఉంటుంది. కానీ ప్రతి విడిపోవడానికి కారణం మీరు సరిపోకపోవడం కాదు. కొన్నిసార్లు మనుషుల ఆలోచనలు మారుతాయి, వారి ప్రాధాన్యతలు మారుతాయి, వారి జీవితదారులు మారుతాయి. కొన్నిసార్లు ఇద్దరూ మంచి మనుషులే అయినా ఒకరికొకరు సరైన వాళ్లు కాకపోవచ్చు. అందుకే ప్రతి ముగింపును మీ విలువతో మిల్లిది ఎంచుకోలేదని మీ విలువ తగ్గిపోదు, మీ మంచితనం తగ్గిపోదు, మీ భవిష్యత్తు ముగిసిపోదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ మన జీవితం రారు. కొంతమంది ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. ఆ పాఠాన్ని నేర్చుకోండి. కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ జీవితాన్ని ఆపేయకండి. ఎందుకంటే మిమ్మల్ని వదిలి వెళ్లిన వ్యక్తి మీ భవిష్యత్తును తీసుకెళ్లలేదు. మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. వాళ్ల కోసం ఎదురు చూడాలా? చాలామంది బ్రేకప్ తర్వాత ఒక ఆశతో జీవిస్తుంటారు. ఒకరోజు వాళ్ళు తిరిగొస్తారు, ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటారు. ఆ ఆశతో రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. కానీ ఆలోచించండి, మీ జీవితాన్ని ఆపేసి ఒకరి నిర్ణయం కోసం ఎదురుచూడడం నిజంగా సరైందేనా? మీ సమయం చాలా విలువైన, మీ కలలు చాలా విలువైనవి, మీ జీవితం కూడా అంతే విలువైనది. ఎవరో ఒకరు తిరిగొస్తారనే ఆశతో మీ జీవితాన్ని నిలిపివేయకండి. వాళ్ళు తిరిగి రావచ్చు, కానీ మీ జీవితం మాత్రం ముందుకు సాగాలి. మీ కలల కోసం పనిచేయండి, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి, మీ కుటుంబంతో సమయం గడపండి. ముందుగా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోండి. గుర్తుంచుకోండి, మీకోసం ఉండాలనుకునే వ్యక్తి వెళ్ళిపోయిన వ్యక్తి కోసం మీ జీవితాన్ని ఆపేయకండి. వాళ్ల సోషల్ మీడియాను చూడడం ఎందుకు ఆపాలి? వాళ్ల సోషల్ మీడియాను మళ్లీ చూడడం వల్ల మీకు సమాధానాలు దొరకవు. దానికి బదులుగా పాత జ్ఞాపకాలు మాత్రమే మళ్లీ గుర్తుకొస్తాయి. ప్రతి పోస్ట్, ప్రతి ఫోటో మీ మనసును మళ్లీ అదే బాధలోకి తీసుకెళ్తుంది. హీల్ అవ్వాలంటే మీ దృష్టిని వాళ్ల జీవితంపై కాకుండా మీ జీవితంపై పెట్టండి. ఆ సమయాన్ని మీ ఆరోగ్యం కోసం, మీ కలల కోసం, మీ ఎదుగుదల కోసం ఉపయోగించండి. గుర్తుంచుకోండి, ముందుకు నడవాలంటే కొన్ని తలుపులు మనమే మూసుకోవాలి. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. బ్రేకప్ జరిగిన ప్రతిసారి తప్పు మీదే అని అనుకోవద్దు. ప్రతి బంధం ముగియడానికి ఒకే వ్యక్తి కారణం కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, జీవితదారులు మారుతాయి. జరిగిన ప్రతి విషయాన్ని మళ్లీ ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి. తప్పు జరిగుంటే దాన్నుంచి పాఠం నేర్చుకోండి.
కానీ మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మీ జీవితానికి మీరింకా చాలా విలువైనవారు. మళ్ళీ మీ జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఇప్పటివరకు మీరు ఒకరి కోసం జీవించుండొచ్చు, కానీ ఇప్పుడు మీకోసం జీవించడం ప్రారంభించండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. మీ లక్ష్యాలపై దృష్టి ప్రతిరోజు చిన్న మంచి అలవాట్లు ఏర్పరచుకోండి.